ఇది పగిలిందనుకో మా కాలుకి అయిపోతాయి. దీన్ని మీరు ఏం చేప అంటారు ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము చేపలకి వెళ్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మేము ఏ పద్ధతిలో పడతామన్నది మీకు చూపిస్తాము. అందరూ ఇలానే పడతారు, కానీ మేము ఈ వీడియో ద్వారా మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మేమైతే చేపలకి వెళ్ళడానికి ఏ వస్తువులు పట్టామో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం గడ్డికి వెళ్ళి ఏ ప్లేస్లో పడతామన్నది మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్, మేమైతే గడ్డకు వచ్చినాం, చూపిస్తాను మీకు ఏ గడ్డలో పడతామన్నది. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ గడ్డ అయితే చూపైతే ఇక్కడ గట్టు వేస్తున్నారు. ఇక్కడ నుంచి ఆ మీది వరకు పడతాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే చూడండి, ఈ ప్లేస్లో స్టార్ట్ చేస్తున్నాం. ఎంత దొరుకుతాయి, ఎలాంటివి దొరుకుతాయి అనేది చెప్తాను, అలాగే చూపిస్తాను కూడా. ఇది చూడండి, ఇది పగిలిందనుకో మా కాలుకి అయిపోతాయి ఫ్రెండ్స్. మనకైతే ఒక పీత దొరికింది. ఇదైతే చిన్నదే, చూడండి. దీన్ని కూడా పట్టేదా ఫ్రెండ్స్? మనకైతే చేప ఒకటి దొరికింది, చూడండి. చూస్తారా ఫ్రెండ్స్? చేప అవుతుంది. ఇప్పుడు మీకు పట్టి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, చేప దొరికింది. కదలండి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, చేప. దీన్ని మీరు ఏం చేప అంటారు ఫ్రెండ్స్? వావ్ ఫ్రెండ్స్, చూసారా, పీత దొరికింది. ఇదై తిరిగిపోయింది ఫ్రెండ్స్, చూసారా. ఇప్పటి వరకు మనం చూసిన దానికన్నా ఇది పెద్దది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో, పెద్దది ఫ్రెండ్స్. ఇదే మనకి దొరికింది. చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ చేపలు ఏమంటారో కామెంట్స్.
చేప అయితే దొరికింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒక పీత అయితే నాకు భయపెడుతుంది. చూసారా ఎలా ఉందో? చూసారా ఫ్రెండ్స్, వెళ్ళిపోతుంది. చూడండి, ఇదైతే ఇంకో గుండె. చూస్తున్నారా? తీస్తామా అందులో ఫ్రెండ్స్. చేప అయితే ఉంది చూడండి, బ్యాగ్లో చేప. మీరు ఎప్పుడైనా చూసారా? చూడండి ఫ్రెండ్స్, పడితే మీకు పట్టి చూపిస్తాను. చూడండి పట్టు చూడండి ఫ్రెండ్స్. చేసాం ఫ్రెండ్స్. అక్కడ చూడ ఒక పీత అయితే చూస్తుంది. చూసారా? చూడండి ఫ్రెండ్స్, పీత, అలాగే చేపలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, పీత అవుతుంది, చేప. ఫ్రెండ్స్, పీత అయితే దొరుకుతుంది. చూసారా? చూడండి ఫ్రెండ్స్, అలాగే చూసారా? పీతలు పెద్ద ఫ్రెండ్స్. ఈ పీత అయితే మీదకి ఎక్కిపోతుంది తప్పించుకోవడానికి. చూస్తున్నారా? గురు గురు వస్తుంది, పట్టే వస్తుంది. పట్టు దొరికింది. చూస్తున్నారా? చిన్న చిన్న చేపలు ఎలా కదులుతున్నాయో చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇందులో కూడా పడతాము. ఇందులో నుంచి ఇలాగ ఈ మీద వరకు పడుతూ వస్తాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే నేను ఇక్కడ గట్టు కట్టాను. చూడండి, గట్టు అనేది ఎలా కట్టాను. తర్వాత ఇక్కడ పట్టాలి. ఆ మీద ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ కూడా పట్టాలి. ఫ్రెండ్స్, చివరిగా అయితే మాకు ఎన్ని దొరికాయి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయో చేపలు అయితే. చూస్తున్నారా? అలాగే ఇక్కడ పీతలు కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని మేము క్లీన్ చేసుకొని ఇంటికి వెళ్ళి వండేసి మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. అండి, ప్రజెంట్ మేము పట్టిన చేపలు అయితే ఇవే ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్, ఇక్కడ వంట చేయడానికి 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 6-7 మీ పచ్చిమిర్చి కట్ చేసుకొని అలాగ ఉంచుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ పెనం హీట్ అయ్యాక ఇక్కడైతే ఆయిల్ వేసుకున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, టమాటాస్ వేసుకొని అలా కలుపుకొని కాసేపు అయ్యాక పచ్చికారం, పసుపు వేసేసి
వాటర్ పోసి కాసేపు మరిగించాం ఫ్రెండ్స్. మరిగిన తర్వాత అయితే చేపలు అయితే వేసుకున్నాం. చూడండి చేపలు అయితే ఎలా ఉన్నాయో చూసారా. కాసేపు కలుపుకొని అలాగా చూసి దించేసుకున్నాం ఫ్రెండ్స్. కాసేపు అయ్యాక దించేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి చేపలు అయితే ఎలా ఉడికాయో. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.